డాక్టర్ వెంకటేశ్వరరావు వెంకట పద్మ హాస్పిటల్ విజయనగరం. అందరికీ శుభోదయం. సర్వే జన సుఖినో భవంతు. ఈరోజు మిక్స్ అండ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఆల్కహాల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. దాంట్లో ఈ ఆల్కహాల్ అంటే కెమికల్ నేము ఇథైల్ ఆల్కహాల్ ఆర్ ఇథనాల్ అంటాము. ఇది అరబిక్ వర్డ్ నుంచి డెరైవ్ అయింది. ఆల్కహాల్ అనే పదం నుంచి డెరైవ్ అయింది. ఈ ఆల్కహాల్ కంటెంట్ డిఫరెంట్ బెవరేజెస్లో డిఫరెంట్ మెకానిజమ్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ బట్టి మారుతూ ఉంటుంది. 3 మెకానిజమ్స్ ద్వారానే మనకి ఆల్కహాల్ తయారవుతూ ఉంటుంది, ఆల్కహాలిక్ బెవరేజెస్. ఫస్ట్ది ఫెర్మెంటేషన్, రెండోది బ్రూయిడ్ అండ్ ఫెర్మెంటేషన్ మెకానిజం, మూడోదేమో డిస్టిలేషన్ అంటాము. మొదటి దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫెర్మెంటేషను వైన్. అది జనరల్గా గ్రేప్స్ నుంచి మనకి తయారు చేస్తారు. దీంట్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైన్స్ ఉంటాయి. రెడ్ వైన్, వైట్ వైన్, అలాగే డార్క్ బ్రౌన్ వైన్ అని అంటారన్నమాట. ఈ కలర్ దీనికోసం అంటే గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ని తీసుకొస్తేమో రెడ్ వైన్ కింద తయారవుతుంది. ఈ గ్రేప్స్లో కొంత వైట్, కొంత తెల్ల గ్రేప్స్ని తీసుకొచ్చేమో వైట్ వైన్ అంటాము. మొత్తము తొక్క కొంత తీసి మనం వాడితేనేమో రోజ్ వైన్ అని అంటాము. సో ఇలాగా వైన్ యొక్క కలర్ ఏమో డిపెండ్స్ అపాన్ ది అది. సో గ్రేప్స్ నుంచి జనరల్గా తయారు చేస్తారు కాబట్టి దాన్ని ఏమో వైన్ అంటాము. అదర్ ఫ్రూట్స్ నుంచి కూడా మనకి తయారు చేయొచ్చు. రెండోది బ్రూయిడ్ అండ్ ఫెర్మెంటేషన్. ఈ రెండో మెకానిజంలో మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే బీర్. అది దానికి అంటే అది ఒక ఎక్కువ శాతం బీర్ మనకి ఏంటంటే సీరియల్స్ నుంచి తయారవుతుంది. దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే బార్లీ, మనకి వీట్ మెయిజ్ అంటే మొక్కజొన్న ఉంటుంది కదా, వీటి నుంచి మనకి బీరు తయారు చేయబడుతుంది ఆ మెకానిజం ద్వారా. మూడోది ఏమో డిస్టిలేషన్ అంటే సైమిల్టేనియస్గానే ఈ షుగర్ని అంటే ఏదైతే ఈ యొక్క సీరియల్స్ మీకు సేమ్ కూడా డిస్టిలేషన్ ప్రాసెస్లో కూడాను ఈ వీట్, బార్లీ అండ్ మెయిజ్ అంటే మొక్కజొన్న ఈవెన్ ఫర్ డిస్టిలేషన్ ప్రాసెస్లో కూడా అదే వాడుతూ ఉంటారు. సో దానిలో ఏమవుతుందంటే సైమిల్టేనియస్గా ఇవాపరేషను, స్టీమింగ్ రెండు జరగడం మూలంగా కాన్సన్ట్రేటెడ్ ఆల్కహాల్ తయారవుతుంది. దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ బ్రాందీ, విస్కీ, జిన్, వాడ్కా, ఇలా ఏదైతే మనకు హై కాస్ట్లీ బ్రాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా చేస్తారు. ఈ ఆల్కహాల్ కంటెంట్ వేరియస్ మెకానిజం ఉండడం మూలంగానే దాని యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే బీరు ప్రపంచం మొత్తం మీద అతి ఎక్కువగా తాగే 3వ స్థానంలో వచ్చింది. అంటే మొదటిది నీళ్ళు ఎక్కువ తాగుతాము, రెండోదేమో టీ ఆర్ కాఫీ తాగుతూ ఉంటారు ఎక్కువ ప్రజలు, మూడోది చూసుకుంటే లిక్విడ్స్లో చూసుకుంటే బీర్ కన్సంప్షనే ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నది. దాని యొక్క ఆల్కహాల్ కంటెంట్ 2% నుంచి 6% ఉంటుంది. నెక్స్ట్ వైన్కి వచ్చేసరికల్లాను లెస్ దాన్ 20% ఉంటుంది. 16% నుంచి 20% వరకు వైన్లో ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. ఈ డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా చేసిన ఆల్కహాల్లో మీకు చెప్పాను కదా, ఏదైతే కాస్ట్లీ బ్రాండ్స్ విస్కీ ఏదైతే మీ బ్రాండ్స్ చెప్పానో వాటిలో 40 నుంచి 55% ఆఫ్ ది ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రింకింగ్ ప్రాసెస్ ఉన్నది. ఒకటి బింజ్ డ్రింకింగ్ అంటారు. అంటే మనకు పచ్చి భాషలో చెప్పాలంటే పీకల దాకా తాగడం. అంటే ఎవరైనా సరే 5 డ్రింక్స్ 2 గంటల్లో నెలలో ఒకసారి కన్జ్యూమ్ చేస్తే దాన్ని బింజ్ డ్రింకింగ్ అంటారు. అది మేల్స్లో. ఫిమేల్స్లో 4 నుంచి దానికంటే ఎక్కువ మోతాదు 2 గంటల్లో తాగేస్తారు. అలాగే నెలలో ఒకసారి తాగితే దాన్ని బింజ్ డ్రింకింగ్ అంటారు. రెండోది హెవీ డ్రింకింగ్. వాళ్ళు నెలలో 5 సార్లు ఈ బింజ్ డ్రింకింగ్ తీసుకుంటారు. వాళ్ళేమో హెవీ ఆల్కహాలిక్స్ అంటారు. మూడోది మోడరేషన్ ఆఫ్ ఆల్కహాల్ డ్రింకింగ్ అంటారు. అంటే మోడరేట్ డ్రింకింగ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే 1 డ్రింక్ పెర్ డే ఫర్ ఉమెన్, 2 డ్రింక్స్ పెర్ డే ఫర్ మెన్. అది అన్ని స్టాండర్డ్ డెఫినేషన్స్ అనమాట అవి. సో అసలు వాట్ ఈజ్ స్టాండర్డ్ డ్రింక్? అసలు మనం ఒక డ్రింక్ అని పేరు చెప్పాను కదా. అసలు స్టాండర్డ్ డ్రింక్ అంటే ఎవరైనా సరే 14 grams ఆఫ్ ఆల్కహాల్ కంటెంట్ దేంట్లో ఉంటుందో దాన్ని ఒక స్టాండర్డ్ డ్రింక్ అంటారు. అంటే 14 grams ఆఫ్ ఆల్కహాల్ అది ఈక్వలెంట్ టు 12 ounces ఆఫ్ బీర్ అండ్ 3 to 4 ounces ఆఫ్ వైన్, 1.5 ounces ఆఫ్
డిస్టిల్డ్ డ్రింక్స్ అంటే విస్కీ అని చెప్పాను కదా, వాడ్కా అలాంటివన్నీ కూడా డిస్టిల్ డ్రింక్స్. సో అంటే 1 ounce అంటే మనకి 29 ml, 29.9 అంతా ఈక్వలెంట్ ఆల్మోస్ట్ 30 ml కింద లెక్కేసుకోండి. సో అది స్టాండర్డ్ డ్రింక్ అంటే. ఇలాగ ఎవరైతే డ్రింక్స్ తీసుకుంటారో, ఎవరైతే ఒకసారి ఆల్కహాల్ ఎప్పుడైతే తీసుకుంటారో, తీసుకోగానే ఫస్ట్ జరిగేది ఏంటంటే 20% ఆఫ్ ద ఆల్కహాల్ మన స్టమక్ నుంచి డైరెక్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది. మిగతా 80% స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జర్వ్ అవుతుంది. స్టమక్ నుంచి డైరెక్ట్గా అబ్జర్వ్ అయిన డ్రింక్ డైరెక్ట్గా ముందు బ్రెయిన్లోకి వెళ్ళి నర్వ్ సెల్స్ మీద ఎఫెక్ట్ వస్తుంది. సో ఇమీడియట్గా ఫస్ట్ బ్లడ్లో కాన్సన్ట్రేషను 0.03 నుంచి 0.05 ఉన్న కాన్సన్ట్రేషన్, బ్లడ్ కాన్సన్ట్రేషన్ వచ్చేసరికల్లాను వాళ్ళకు ఫీల్ గుడ్ ఫ్యాక్ట్ వస్తుంది. అంటే యూఫోరిక్గా ఉంటారు, ఆనందంగా ఉంటారు, యాంగ్జైటీ తగ్గిపోతుంది, వాళ్ళకేమో సోషబిలిటీ పెరుగుతుంది. అంటే అందరితోటి ఫ్రెండ్షిప్, సరదాగా మాట్లాడటము, ఫాల్స్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది అనమాట, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ యొక్క యుఫోరియా ఉన్న ఆ యొక్క స్టేజ్ గురించే నెక్స్ట్ అలాంటి స్టేజ్ కావాలని కోరుకోవడం మూలంగానే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతారు. ఎందుకోసమంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా నాకు బాగా ఉండాలి, చాలా ఆనందంగా ఉన్నది అన్న ఫీలింగ్ ఏదైతే ఉన్నదో ఆ ఫీలింగ్ మళ్ళీ వాళ్ళకి పర్మనెంట్గా ఉండాలనుకుంటారు, కంటిన్యూస్గా ఉండాలనుకుంటారు. సో నెక్స్ట్ మళ్ళీ డ్రింక్ తీసుకొని ఎప్పుడైతే బ్లడ్ కాన్సన్ట్రేషన్స్ ఈ 0.05 దాటిపోయి కొంచెం బ్లడ్ కాన్సన్ట్రేషన్ పెరిగేసరికల్లాను నెమ్మదిగా లెథర్జీ స్టార్ట్ అవుతుంది, చిన్న డ్రౌజినెస్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మాట తడబడడం మొదలు పెడతారు, స్పీచ్లోని తేడా వస్తుంది, నడకలో చిన్న మూమెంట్ వస్తుంది, మత్తుగా కనబడతా ఉంటారు, వాయిస్ కూడా కొంత వస్తుంది. ఇంకా బ్లడ్ కాన్సన్ట్రేషన్స్ కొంచెం ఇంకా పెరిగేసరికల్లాను స్పీచ్ స్లర్డ్ అయిపోతుంది, స్వేయింగ్ గైట్ వచ్చేస్తుంది. సో అట్లాగా నెక్స్ట్ నెమ్మది ఇంకా ఎక్కువ డ్రౌజినెస్ ఫీల్ అవుతారు. ఇంకా కొంచెం ఒక స్టెప్ ఇంకా ముందుకి వెళ్ళేసరికల్లా ఇంకా బ్లడ్ కాన్సన్ట్రేషన్ ఇంకా పెరిగేసరికల్లాను సో ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంకా స్టోప్రోజ్ అయిపోతారు. ఈవెన్ రెస్పిరేటరీ సెంటర్ మీద, బ్రెయిన్లో రెస్పిరేటరీ సెంటర్ మీద కూడా ఎఫెక్ట్ వచ్చి రెస్పిరేషన్ తీసుకోవడం తగ్గిపోతుంది. బికాజ్ ఆఫ్ ది ఆల్కహాల్ కంటెంట్ ఇన్ ది స్టమక్ వాళ్ళు వామిట్ చేసేస్తారు. ఆ వామిట్ చేసినప్పుడు ఒకసారి ఏంటంటే మత్తులో వామిట్ చేయడం మూలంగా ఒకసారి యాస్పిరేషన్ చేసుకొని డెత్ అయిపోతూ ఉంటారు. సో బ్లడ్ కాన్సన్ట్రేషన్స్ ఎప్పుడైతే 0.3 నుంచి 0.8 కాన్సన్ట్రేషన్స్లో బ్లడ్లో కానీ వచ్చేస్తే ఆటోమేటిక్గా రెస్పిరేటరీ డిప్రెషన్ వచ్చి అన్కాన్షియస్ కోమాలోకి వెళ్ళిపోయి డెత్ అయిపోతారు. సో అంచేతన ఎప్పుడైతే ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే వాళ్ళకి ఆనందంగా ఉంటారో, ఆనందం అని ఫీలింగ్ ఉంటుందో, వాళ్ళ ఆనందాన్ని ఎక్కువసేపు ఉంచుకోవడానికి ఈ ఆల్కహాల్ అనేది జనరల్గా ఎక్కువ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనం ఆల్కహాల్ తీసుకుంటున్నాము, దాని మూలంగా బోల్డంత ఎఫెక్ట్స్ వస్తుందని అనుకున్నాము. ఇదే ఆల్కహాల్ ఉమెన్లో ఇట్స్ మోర్ డేంజరస్. ఎందుకోసమంటే ఆల్కహాల్ ఫ్యాట్లోకి అబ్జర్వ్ అవ్వదు, అది డైరెక్ట్గానేమో వాటర్లోకి అబ్జర్వ్ అయిపోతుంది మన బాడీలో. సో వాటర్ కంటెంట్ అది వాటర్ కంటెంట్ ఇన్ ది బాడీలో, ఉమెన్ బాడీలో తక్కువ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు బ్లడ్ కాన్సన్ట్రేషన్స్ వేరంగా పెరిగి వాళ్ళకి హెల్త్ ఎఫెక్ట్స్ ఇమీడియట్గా డేంజర్లో అయిపోతారు. నెక్స్ట్ వచ్చేసరికి టీనేజర్స్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళ శాతం చూసుకుంటే టీనేజర్స్ శాతం కూడా ఈ మధ్య సెన్సెక్స్లో చూసుకుంటే 50 నుంచి 60%, ఈవెన్ 12 సంవత్సరాల పిల్లలు కూడా ఒక్కసారి అయినా సరే ఆల్కహాల్ తీసుకున్నట్టుగా శాస్త్రంలో చెప్తూ వచ్చారు. ఈ రిపోర్ట్స్లో కూడా మనకి కనబడుతూ ఉన్నాయి. సో అంచేతన ఏమవుతుంది, టీనేజర్స్కి బ్రెయిన్ డెవలప్మెంట్ అడోల్సెంట్ స్టేజ్ నుంచి అడల్ట్ స్టేజ్ వచ్చే వరకు కూడా బ్రెయిన్ డెవలప్ అవుతుంది కాబట్టి బ్రెయిన్ ఇమేచర్గా ఉంటుంది. వాళ్ళకి ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ మనకి ఏదైతే మన కాన్సన్ట్రేషను, మన యొక్క థింకింగ్ ప్రాసెస్, మన యొక్క సోషబిలిటీ, ఇలాంటివన్నిటికీ కూడా ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్లోనే మనకి జడ్జిమెంట్ ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి. సో ఎప్పుడైతే ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఎఫెక్ట్ అవుతుందో సో వాళ్ళకి ఏమవుతుందంటే ఈ కాన్సన్ట్రేషన్ ఎబిలిటీ తగ్గిపోతుంది, టీనేజర్స్ మోర్ డేంజరస్లోకి వెళ్ళిపోతారు. ఈ మధ్యకాలంలో తెలిసిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ టీనేజర్స్ అయినా సరే ఎర్లీ యంగ్ ఏజ్లో బిలో 18 ఇయర్స్లో కూడా వాళ్ళు ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళకి జన్యుపరమైన మార్పులు వచ్చి ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ మూలంగా ఈవెన్ బాడీలో జీన్స్ కూడా చిన్న మాడిఫై అయిపోయి వాళ్ళకి పుట్టబోయే సంతానం వీళ్ళకి ఎలాగ ఆల్కహాల్ డిపెండెన్సీలోకి వస్తారు. ఇది కాకుండా వాళ్ళు పుట్టబోయే సంతానము వాళ్ళు ఆల్కహాల్ డిపెండెన్సీలో వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉందని ఈ మధ్యకాలంలో మనకి సైన్స్ ప్రూవ్ చేయడం జరిగింది. అంచేతన అలాగే ప్రెగ్నెంట్ మదర్స్, ఏ ప్రెగ్నెంట్ మదర్ అయినా సరే ఆల్కహాల్ తీసుకుంటే ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అని అది డిసీజ్, పుట్టబోయే పిల్లలు అంగవైకల్యంతో పుడుతూ ఉంటారు. కొంతమంది బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కూడాను
ఆల్కహాల్ తీసుకుని ఉంటారు. ఆ ఆల్కహాల్ తీసుకోవడం మూలంగా బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా కూడా ఆల్కహాల్ బేబీకి వచ్చి బేబీకి ఆల్కహాల్ దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ బేబీ మీద కూడా ఉంటుంది. సంచేతన ఇలాంటివన్నీ కూడా మనకి చూసుకోవాలి. ఇంకొక చాలామంది కొంత మిత్ ఉంటుంది, వాతావరణం చల్లగా ఉంది కాబట్టి నేను ఆల్కహాల్ తీసుకున్నాను అంటారు. అసలు ఏ విధమైన రిలేషన్షిప్ లేదు. కొంతమంది ఏంటంటే నాకు జలుబు కోల్డ్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా నేను ఆల్కహాల్ తీసుకున్నాను, ఆ కోల్డ్ తగ్గుతుందని అంటారు. దానికి ప్రూఫ్ లేదు. అంతకుముందు ప్రెగ్నెంట్ మదర్స్కి కూడాను కొంత ఆల్కహాల్ తాగించేవాళ్ళు, దాని మూలంగా కూడా బేబీకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయని పోల్చడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఆల్కహాల్ అన్నీ మనం చూసుకుంటే ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 200 డిసీజెస్ ఆల్కహాల్ తీసుకోవడం మూలంగానే వచ్చాయని తేల్చారు. దాంట్లో ముఖ్యంగా ఆల్కహాల్ డిపెండెన్సీ, ఆల్కహాల్ ఇంటాక్సికేషను, ఆల్కహాల్ డిపెండెన్స్, దాని మూలంగా లివర్ ఎఫెక్ట్ అయ్యే లివర్ సిరోసిస్, దాని మూలంగా లివర్ క్యాన్సర్. చాలామందికి ఏంటంటే ఈవెన్ వారల్ క్యావిటీలో మౌత్ క్యాన్సరు, లారింగ్స్ క్యాన్సరు, ఫారింగ్స్ క్యాన్సరు, ఈవెన్ యూసోఫేజియల్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, ఈవెన్ లివర్ క్యాన్సరు, ఫిమేల్స్లో ఏమో బ్రెస్ట్ క్యాన్సరు, ఇన్ని రకాల క్యాన్సర్స్ ఆల్కహాల్ తీసుకోవడం మూలంగా వచ్చాయని పోల్చడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి తెలుస్తున్నాయి. ఆల్కహాల్ కంటెంట్ మన శరీరం మీద చాలా వరకు మనకి బాడీ మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. మెయిన్ హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. కొంతమందికి ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం మూలంగా ఎరిథ్మియాస్ డెవలప్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళడం. మన శరీరంలో ఏ భాగము కూడా ఆల్కహాల్ నుంచి తప్పించుకోలేదు. ఎవరైతే ఆల్కహాల్ హెవీగా తీసుకుంటారో వాళ్ళందరికీ కూడాను ఈ లక్షణాలు అన్నీ ఉంటాయి. చాలామందికి ఆల్కహాల్ తీసుకోవడం మూలంగా వెయిట్ తగ్గుతాను కొంతమంది అనుకుంటారు, కానీ ప్రతి 1 గ్రాము ఆల్కహాల్ 7 కిలో క్యాలరీస్ వస్తుంది. దాంట్లో కూడా న్యూట్రిటివ్ వాల్యూస్ ఉండవు. అంచేతన ఆటోమేటిక్గా అది కెలరీస్ కూడా బాడీలో పెంచి బీర్ బెల్లి అని అంటారు. ఎస్పెషల్లీ కెలరీస్లో చూసుకుంటే మిగతా డిస్టిల్డ్ స్పిరిట్స్కి మిగతా బీరు వైన్కి చూసుకుంటే బీర్ తీసుకున్న వాళ్ళలో ఎక్కువ శాతము వెయిట్ గెయిన్ రావడం జరుగుతూ ఉంటుంది. సో అంచేత ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి. అంచేత దీని యొక్క నిజంగా మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఆల్కహాల్ తీసుకోవడం మూలంగా హెల్త్ ఎఫెక్ట్స్, బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా అన్న దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. ఈ వీడియోని యూట్యూబ్లో లింక్ ద్వారా మీరు చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి, అవసరమైతే కామెంట్ చేయండి.